సరే ఒక డౌట్ ఇక్కడ నాకు. ఇప్పుడు మన పాడ్‌కాస్ట్ రిలీజ్ అయిన తర్వాత సో డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి రావచ్చు కదా! ఎస్. సో వస్తే మన ప్రాబ్లమా? నో. హ్యాపీగా రావచ్చు. ఓకే. పర్చేస్ చేసుకొని సెక్యూర్డ్‌గా ఉండొచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఈ ఎస్పెషల్లీ ఇది మనం డిజైన్ చేసింది ఈ అక్షయ తృతీయ కోసం. ఓకే. ఎందుకు అంటే ఈ అక్షయ తృతీయకి అందరూ బంగారం కొందామని వెయిట్ చేస్తూ ఉంటారు. హ్మ్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు లాస్ట్ 3 days నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్మ్. ఈ ఫ్లక్చువేషన్ అనేది అవును. డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ డౌన్ అయింది. సో ఆల్మోస్ట్ అది 18,000 అనుకుంటా అండి. 20,000 touch అయిందా? 19 was the maximum. I'm not sure. 19,000 Yeah. వరకు రీచ్ అయింది. అయ్యి ఇప్పుడు మళ్ళీ అది 13,000 పడేది, వచ్చింది. మళ్ళీ 13,000 నుంచి ఇప్పుడు 15,000కి వచ్చింది. ఓకే. అట్లా ఫ్లక్చుయేషన్స్ అనేది ఉన్నాయి. అండ్ ఈ 13 to 15,000 అనేది విత్ ఇన్ 36 to 48 hours లో అయిపోయింది. జస్ట్ ఓహ్! ఇట్స్ నాట్ ఈవెన్ యూ కెన్ కౌంట్ ఇట్ ఇన్ డేస్ దో. ఓకే. అంటే ఇది మొత్తం వార్ ప్రభావం అంటారా? గ్లోబల్ ఎకనామీ. Global economy. అంటే మెనీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎకనామిక్ ఎఫెక్ట్ ద గ్లోబల్ మార్కెట్. రీజన్ ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ ఇస్ లూజింగ్. అవును. సో కస్టమర్ లూజ్ కాకూడదు, రైట్? సో అక్కడ ఏదో పెద్ద అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆ 13,000 వచ్చిన రోజు 10 మంది నాకు ఫోన్ చేసారు, ఇంకా పడుతుందా, కొనాలా. ఆ డౌట్ని ఎరేజ్ చేసేందుకే మేము ఇది ప్రొటెక్షన్ ప్లాన్ క్రియేట్ చేసాం. ఓకే. వాడికి కొనాలని ఉంది ఆ 13,000లా, అరే ఈ రేట్ ఇంకా తక్కువైంది కదా 13,000లో కొనాలని ఉంది, కానీ వాళ్ళు ఆగిపోయినారు అక్కడే. అంటే ఒక చిన్న ఆశ, అంటే ఇంత తక్కువ డబ్బులో ఎక్కువ వస్తుందేమో, ఆ, సో ఇప్పుడే ఇంకా ఎందుకు తక్కువ కొనాలి? మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ నేను లాస్ ఏమో హ్మ్. అన్న ఆలోచనని ఎరేజ్ చేసేందుకే ఈ ప్రొటెక్షన్ ప్లాన్ చేసాం. ఓకే. సో అంటే డౌన్ అయినా హీ ఫెల్ట్ సెక్యూర్డ్. ఓకే. అట్లా